సెలబ్రిటీ అయితే మినిమం 2.5 మంత్లీ మినిమం 3 lakhs మంత్ 30 to 40 lakhs per month. ఏర్లు తిరుగుతూ ఉంటాయి, మెల్లమెల్లగా మన మైండ్ దెంగేస్తూ ఉంటది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. అబ్బా అన్నాళ్ళైంది మామ ఇలా చెప్పుకుని. ఒకప్పుడు లవ్ అంటే ఒకటే వర్డ్ ఉండేది, దాని పేరే LOVE. ఇప్పుడు జంజీ బ్యాచ్ వచ్చాక డిక్షనరీలో 100 కొత్త వర్డ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్షిప్, లవ్ బాంబింగ్, గోస్టింగ్ ఇంకా ఉన్నాయి. ముందు వీడియోలో ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ లవ్ కంటే వొకాబ్యులరీ ఎక్కువైపోయింది. లవ్ అంటే సింపుల్ గా ఉండేది, కానీ ఈ జంజీ బ్యాచ్ వచ్చాక లవ్ కూడా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లా మారిపోయింది. మరి లేకపోతే జంజీ లవ్ అంటే లవ్ కాదురా, ఒక టెర్మినాలజీ ఫెస్టివల్ లా తయారైంది. మరి ఇంత ఇంగ్లీష్ లో లవ్ చేస్తున్న ఈ జనరేషన్ ని తెలుగులో కౌంటర్ ఇవ్వడానికి వచ్చేసింది మన SKR కౌంటర్స్. ఈ రోజు మనం ప్రపంచంలోనే వింతైన షిప్ గురించి మాట్లాడుకుందాం. అది టైటానిక్ కాదు, ఫ్రెండ్షిప్ అంతకంటే కాదు, అదే సిచ్యువేషన్షిప్. అసలు ఏంట్రా ఇది అంటే, ప్రేమ ఉంటే ఉంది అంటారు, లేకపోతే లేదు అంటారు. అదే వీళ్ళ రిలేషన్ స్టేటస్ అడిగితే అది వెరీ కాంప్లికేటెడ్ బ్రో అని బిల్డప్ ఇస్తారు. రీజన్స్ చెప్పాలా? ఒకటే, రెండా, లక్ష, కోటే. అరే పెళ్ళంలాగా గొడవ పడతారు, మొగుడ్లాగా పంపకాలు చేసుకుంటారు. పంపకాలంటే ఆస్తులు అనుకోకండి, ఒకే కూల్ డ్రింక్ లో ఒకే స్ట్రాని ఇద్దరు షేర్ చేసుకోవటం. కానీ పొరపాటుని ఎవరైనా మీరు లవర్సా అని అడిగితే మాత్రం చిచ్చి వీఆర్ జస్ట్ వైబింగ్ అని అంటారు. వైబింగ్ వైబింగ్ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మాత్రం దమ్ము లేదు, కానీ రొమాన్స్ మాత్రం ఫుల్ గా కావాలి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మావా? ఒక హోటల్ కి వెళ్లి మొత్తం ఆర్డర్ తినేసి బిల్ కట్టే టైం కి అసలు నేను హోటల్లోనే లేను, ఇది నా డెల్యూషన్ అన్నట్టు ఉంటుంది. ఒకవేళ వాడు వేరే అమ్మాయితో తిరిగితే నువ్వు వాడిని క్వశ్చన్ చేయలేవు, ఎందుకంటే నువ్వు వాడి లవర్వి కాదు కాబట్టి. అదే నువ్వే వేరే అబ్బాయితో చాట్ చేస్తే వాడికి ఏడుపు వచ్చినా సరే ఏడవలేడు, ఎందుకంటే ఇది జస్ట్ సిచ్యువేషన్. అరే తమ్ముళ్ళు, ఇది రిలేషన్షిప్ కాదురా, ఇది ఒక టెన్షన్ షిప్. అటు కమిట్మెంట్ ఇచ్చే ధైర్యం లేదు, ఇటు వదిలేసి వెళ్లిపోయే ఓపిక లేదు, మధ్యలో నలిగిపోయేది మీ పిచ్చి బుర్రలో. సింపుల్ గా చెప్పాలి అంటే పెళ్లి కాకుండానే కాపురం చేసేయాలి. కానీ ఎవరైనా అడిగితే మాత్రం మేము జస్ట్ ఫ్రెండ్స్ అని బోర్డు తిప్పేయాలి. సిగ్గుండాలరా మీకు, చిచ్చి. వీళ్ళకి సలీం అనార్కలి, దేవదాసు, పార్వతి లాంటి లవ్ స్టోరీస్ చెప్తే అంత గాఢంగా ప్రేమించి ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది బ్రో? సిచ్యువేషన్షిప్ లో ఉంటే సరిపోయేది కదా అని ఎడ్డి సలహాలు ఇచ్చే ఎర్రి పుష్పాలు వీళ్ళు. సో మై డియర్ SKR గ్యాంగ్, ఇలాంటి గాల్లో దీపాలు లాంటి రిలేషన్స్ మానుకుని దమ్ముంటే ప్రేమిస్తున్నా అని చెప్పండి, లేదంటే దెన్ గో అని చెప్పండి. అంతేగాని ఇలాంటి షిప్పులెక్కి సముద్రం మధ్యలో మునిగిపోకండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ బ్రెడ్ క్రంబింగ్ బాధితులు మన చుట్టూ చాలా మందే ఉన్నారు భయ్యా. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు ప్రేమించరు, అలా అని వదిలేరు కూడా. సరిగ్గా మీరు వాళ్ళని మర్చిపోదామనే టైం కి మీ ఫోన్ కు ఒక నోటిఫికేషన్ వస్తుంది, హౌ ఆర్ యు అని. అంతే, మనోళ్ళు గాల్లో తేలిపోతారు. అబ్బాయి అయితే అమ్మో నన్ను ఇంకా గుర్తు పెట్టుకుంది, అదే అమ్మాయి అయితే అమ్మో ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నాడు అని ఓ తెగ మురిసిపోతారు. అరే పిచ్చినైనా అది ప్రేమ కాదురా, అదొక టెక్నిక్. నిజానికి వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ మీరు మాత్రం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి, వాళ్ళకి అటెన్షన్ ఇస్తూ ఉండాలి. ఎందుకురా అంటే స్పెషల్ రీజన్ ఏం లేదు, అది వాళ్ళకి ఒక కిక్ అంతే. కుక్కకి బిస్కెట్ వేసినట్టు అప్పుడప్పుడు ఒక మెసేజ్, నెలకొకసారి ఒక ఇన్స్టా స్టోరీకి రియాక్షన్. ఇవే ఆ బ్రెడ్ క్రమ్స్ అంటే రొట్టె ముక్కలు అన్నమాట. ఇక్కడ రొట్టె అంటే కమిట్మెంట్. మీకు మాత్రం పూర్తి రొట్టె ఎప్పుడు ఎవరు, కాకపోతే ఆ రొట్టె ముక్కల్ని చూపిస్తూ మిమ్మల్ని ఎప్పుడు ఆకలితోనే ఉంచుతారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుంది కానీ సినిమా మాత్రం ఎప్పటికీ రాదు. ఒకవేళ మీరు రిప్లై ఇచ్చినా మళ్ళీ కొన్ని రోజులు వీళ్ళు మాయమైపోతారు. అడిగితే బిజీ అంటారు. అరే ప్రధాని మోడీ కూడా అంత బిజీగా ఉండడు కదరా. వీళ్ళ గనక రోమియో జూలియట్ కాలంలో ఉంటే జూలియట్ వారానికి ఒకసారి బాల్కనీలోకి వచ్చి హాయ్ రోమియో అని చెప్పి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోద్ది. పాపం ఆ రోమియో గాడేమో కింద సైకిల్ తొక్కుకుంటూ ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాడు. మై డియర్ బ్రెడ్ క్రంబింగ్ బాధితులారా, ఆ బ్రెడ్ ముక్కలు ఏరుకోవడం ఆపేసి కడుపు నిండా భోజనం పెట్టే వాళ్ళని వెతుక్కోండి, లేదంటే మీ లైఫ్ అంతా ఇలా హాయిన్ కోసం వెయిట్ చేస్తూనే గడిచిపోద్ది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా ఎవరైనా బ్రెడ్ ముక్కలు వేస్తున్నారా? అయితే ఆ ముక్కని వాళ్ళ ముఖాన్ని కొట్టి దెన్ గో అని చెప్పేయండి. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది గోస్టింగ్.
నిన్నటిదాకా నీతో 2 AM వరకు కబుర్లు చెప్తారు. మీరు పెట్టే ఇన్స్టా స్టోరీస్ కి హాట్ సింబల్స్ కూడా ఇస్తారు. అసలు మీరు లేకపోతే వాళ్ళకి ముద్ద దిగదు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ సడన్ గా ఒక రోజు బూమ్ మాయమైపోతారు. అరే వాడు చనిపోయాడా అంటే లేదు, వాట్సాప్ లో ఆన్లైన్ లోనే ఉంటాడు. కానీ మీ మెసేజ్ మాత్రం సీన్ లో ఉంటుంది, రిప్లై మాత్రం శ్మశానంలో ఉంటుంది. దీన్నే గోస్టింగ్ అంటారు మావా. అంటే వాడు బ్రతుకున్నా సరే మీ పాలిటే ఒక దెయ్యంలా ఉంటాడనమాట. నిజానికి వీళ్ళకంత సీన్ లేకపోయినా ఏదో పెద్ద అండర్ కవర్ ఏజెంట్ లాగా ఫీల్ అయిపోయి సడన్ గా అండర్ గ్రౌండ్ కి మింగేస్తారు. ఎందుకురా అంటే కొత్తగా ఏం లేదు, కామన్ గా వాడేదే, బిజీ బ్రో అంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళకి మీతో మాట్లాడడానికి బోర్ కొట్టేసింది. కానీ ఆ విషయం మీ మొహం మీద చెప్పే గట్స్ వీళ్ళకు ఉండవు. అందుకే దెయ్యాల్లాగా కనపడకుండా తిరగాలనుకుంటారు. ఇది కరెక్ట్ గా చెప్పావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మిమ్మల్ని గోస్ట్ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయకండి. వాళ్ళు దెయ్యం అయితే మీరు మంత్రగాడవ్వండి. వాళ్ళు రిప్లై ఇవ్వలేదా, వదిలే, నీ లైఫ్ లో ఇంకొక కొత్త క్యారెక్టర్ ని యాడ్ చేసుకో. ఎందుకంటే దెయ్యాలకి భయపడే వాళ్ళకంటే దెయ్యాలని తరిమి కొట్టే వాళ్లే మన ఎస్కేఆర్ గ్యాంగ్. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మాట్లాడుకోబోయేది బెంచింగ్ గురించి. వీళ్ళు దీనిని బ్యాక్ బెంచింగ్ అని పిలుస్తూ ఎడ్డి మీనింగ్ తీసుకొచ్చారు. స్కూల్లో వెనక కూర్చుని టీచర్ కి తెలియకుండా ముచ్చట్లు పెట్టుకోవటం, పేపర్ రాకెట్లు వేయటం, అది బ్యాక్ బెంచింగ్, అది ఒక ఎమోషన్. కానీ ఈ రిలేషన్షిప్ లో బెంచింగ్ ఉందే, అది ఒక పెద్ద మోసం మావా. తేడా ఏంటో తెలుసా? బ్యాక్ బెంచింగ్ టీచర్ కి కనపడకుండా ఎంజాయ్ చేయటం. రిలేషన్షిప్ బెంచింగ్ అంటే నీ పార్ట్నర్ కి తెలియకుండా ఇంకొకరిని బ్యాకప్ లా దాచుకోవటం. అంటే నిన్ను మెయిన్ గ్రౌండ్ లోకి రానివ్వరు, అలా అని ఇంటికి కూడా పంపించరు. సరిగ్గా మ్యాచ్ అయిపోయే టైం కి, అంటే మెయిన్ పార్ట్నర్ తో బ్రేకప్ అయ్యాక నిన్ను సబ్స్టిట్యూట్ ప్లేయర్ లాగా లోపలికి పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే స్కూల్లో బ్యాక్ బెంచర్ అంటే మాస్, రిలేషన్షిప్ లో బెంచర్ అంటే వేస్ట్. సో బ్యాక్ బెంచ్ మీద కూర్చుని నా వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేయి, కానీ ఎవడి లైఫ్ లోను బెంచ్ ప్లేయర్ లాగా మాత్రం మిగిలిపోకు. అదన్నమాట మ్యాటర్. ఇక్కడ దాకా చూసావుగా, నచ్చితే లైక్ చేయమావా. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏటీఎం షిప్ గురించి. కన్ఫ్యూజ్ అవ్వకండి మావా, చాలా క్లారిటీగా చెప్తా. కొన్ని టాపిక్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుని యూట్యూబ్ లో కంటెంట్ కింద పెడతారు. మీరు కూడా అలాంటి వీడియోలు చాలానే చూసుంటారు. మీరు పెళ్లి చేసుకునేవాడు నెలకి ఎంత సంపాదించాలి అని అడిగితే కొంతమంది 5 లక్షలని, ఇంకొంతమంది 5 కోట్లని చాలా క్యాజువల్ గా చెప్పేస్తారు. శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే మినిమం 2.5 మంత్, మినిమం 3 lakhs మంత్, 30 to 40 lakhs per month. మామూలుగానే చాలా మంది కష్టపడే అబ్బాయిలు పెళ్లిళ్ళు అవుతాయా లేదా అని ధైర్యమాలో ఉంటే ఇప్పుడు ఇలాంటి ఆన్సర్లు ఇచ్చి ఇంకా టెన్షన్ పెడుతున్నారు. ఆహా, అలా అని ఇప్పుడు మీ కోరికలను చంపేసుకోండి అని నేను చెప్పట్లేదు. కానీ కోట్లు ప్యాంట్లు సంపాదించలేని మాలాంటోళ్ళకి కూడా ఒక వాయిస్ ఉండాలిగా, అందుకనే మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కోరుకున్నట్టే వాడు సంవత్సరానికి 15 కోట్లు సంపాదిస్తే వాడు నీతో డేటింగ్ కి రాడు తల్లి, నేరుగా నిర్మలా సీతారామన్ తో మీటింగ్ కి వెళ్తాడు. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఈ ఏటీఎం షిప్ కి ఇంకొక పేరే ప్రాఫిట్ షిప్. అంటే ఏదో పెళ్లి చేసుకుంటారులే కానీ నిజానికి వీళ్ళకి పార్ట్నర్ వద్దు, ఒక వాకింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. ఈ ప్రేమ దోమ కష్టాల్లో అయినా సరే నన్ను బాగా చూసుకుంటాడు, ఇదంతా వీళ్ళకి సెకండరీ. వాడు నెలకి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు అనేది వీళ్ళకి మెయిన్ పాయింట్. సింపుల్ క్వశ్చన్ అక్క, అసలు 15 కోట్లు సంపాదించేవాడు నీకే ఎందుకు దొరకాలి? నీ దగ్గర ఏముందని? అంటే నువ్వు డైలీ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ మై డే ఇన్ మై లైఫ్ అని వీడియోలు పెడితే వాడొచ్చి ఇంకా బాగా చెయ్యని వాడి ఆస్తి మొత్తం నీకు రాసిచ్చేయాలా? వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే మామ, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వీళ్ళ ఫోటోలు చూడరు, వాడి ఐటీ రిటర్న్స్ ఫైల్ చూస్తారు. హెల్దీగా ఉన్నాడా లేదా అని హార్ట్ బీట్ చెక్ చేయరు, క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. సో ఫైనల్ గా మన గ్యాంగ్ లో ఎవరైనా అమ్మాయిలు ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను మీకు చెప్పేది ఒకటే, 15 కోట్లు సంపాదించేవాడు మీకు నిజంగా దొరికితే అది మీ అదృష్టం లాంటిది. కానీ అంతకంటే ముందు 15 కోట్లు పెట్టినా సరే దొరకని క్యారెక్టర్ ఉందా లేదా అని ఈ బుర్రలను వాడండి. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది లవ్ బాంబింగ్ గురించి. బేసిక్ గా ఈ లవ్ బాంబింగ్ అటాక్ బార్డర్ లో జరగదు, మీరు యూజ్ చేసే యాప్స్ లో జరుగుద్ది. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు పరిచయమైన ఫస్ట్ రోజే నీ పేరు పక్కన వీడు హాట్ ఎమోజీ పెడతాడు. రెండో రోజు నీ ఫ్యామిలీ హిస్టరీ చెక్ చేస్తాడు, అడుగుతాడు. ఇక మూడో రోజు కల్లా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బేబీ అని డైలాగులు కొడతాడు. వీడు కురిపించే ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఒకేసారి 10 తాజ్ మహల్ కట్టేసి ఆ ప్రేమ వేడికి మీరు కరిగిపోయేలా చేస్తాడు. మీరేమనుకుంటారు? దేవుడే నా కోసం పంపించిన రెడ్ రోజులా వెలిగిపోతున్నా వీడే నా ఎర్ర కనకాంబరం సోల్మేట్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ గెస్ వాట్? ఆ బాంబుల్ సౌండ్ ఆగిపోగానే, అంటే వాడు అనుకున్నది దొరకగానే రెండో వారంలో అడ్రస్ లేకుండా మాయమైపోతాడు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే వాడు నిన్ను ప్రేమించలేదు చెల్లాయి, వాడు నీ మీద ప్రేమ అనే బాంబులేసి టెస్ట్ చేశాడు.
సింపుల్ గా చెప్పాలి అంటే వీళ్ళ ప్రేమ ఎలా ఉంటదంటే సీరియల్స్ లో వచ్చే క్లైమాక్స్ లా ఉంటది. అంటే స్టార్టింగ్ లో బానే ఉంటది, కానీ క్లైమాక్స్ లో దరిద్రంగా ఉంటది. ఇక బాంబుల వెర్షన్ లో ఈ లవ్ బాంబు గురించి చెప్పాలి అంటే దీపావళి రోజు చిచ్చుబుడ్లా ఉంటది. చూడ్డానికి పెద్ద వెలుతురుతో బానే ఉంటది, కాసేపు ఆగిన తర్వాత పొగ మాత్రమే మిగులుద్ది. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ ఒక బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం, అదే రోచింగ్. అసలు ఏంట్రా ఇది అంటే ఒకేసారి 5గురితో డేటింగ్. వీళ్ళకి ఇది ప్రేమ కాదు మావా, ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్. నిజంగా ప్రేమిస్తున్న మీరేమనుకుంటారు, నేనే తనకి ప్రపంచం అని తెగ ఫీల్ అయిపోతారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఆ కంపెనీలో ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే. వీళ్ళ దగ్గర పెద్ద టీమే ఉంటుంది. సోమవారం ఒకరికి టైం ఇస్తారు, మంగళవారం ఇంకొకరికి క్యూ ఇస్తారు. పొరపాటున ఏదో ఒక రోజు మీరు వాళ్ళని చూసి ఎవరిది అని క్వశ్చన్ చేస్తే మాత్రం జస్ట్ ఫ్రెండ్ అని ఒక చిన్న డైలాగ్ తో కవర్ చేస్తారు. అరే ఇది రిలేషన్షిప్ రా, ఐపీఎల్ ఆక్షన్ కాదురా. ఎవడు కొనుక్కుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోవటానికి. వీళ్ళ ఫోన్ లో ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉంటుంది మామ. ఫర్ ఎగ్జాంపుల్ రాజు ప్లంబర్, రమేష్ స్విగ్గీ. నేనేదో జనరల్ గా చెప్పేస్తున్నాను గానీ ఇంతకన్నా దారుణంగా కూడా నేమ్స్ సేవ్ చేస్తారు. ఎందుకయ్యా ఈ బతుకని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే వీళ్ళందరితో వాళ్ళు డేటింగ్ లో ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని మామ, 2 పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేయకూడదు అని. కానీ విచిత్రంగా వీళ్ళు 5 పడవల మీద కాళ్ళేసి ప్రయాణం చేస్తారు. ఒక్క పడవ మునిగినా సరే వీళ్ళ దగ్గర ఇంకా 4 స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కదా అని ఫీల్ అవుతారు. కానీ మన పెద్దోళ్ళు సామెతలు ఊరికినే చెప్పరు కదా, వీళ్ళు కూడా తెలుసుకో అలా వెళితే గమ్యాన్ని చేరలేము అని. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలా రోచింగ్ చేస్తున్నారు అని తెలిస్తే అర్జెంట్ గా ఆ కంపెనీకి రిజైన్ చేసేయండి మావా. ఎందుకంటే మనం ఉండాల్సింది ఎవరి లైఫ్ లోనో ఒక ఆప్షన్ లా కాదు, ఒకే ఒక్క బాస్ లాగా. గుర్తు పెట్టుకోండి మావా, లాయల్టీ లేని చోట లవ్ కి చోట్లేదు. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లవ్ లో ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి అర్జెంట్ గా బిజినెస్ ని క్లోజ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి. దాని పేరే కుషనింగ్. అసలు ఏంట్రా ఇది అంటే ఒక రిలేషన్షిప్ ఇంకా బ్రేకప్ అవ్వలేదు, అయినా కూడా వీళ్ళు ఇంకొకరిని లైన్ లో పెడతారు. ఇంకా వివరంగా చెప్తా. ఒకవేళ ప్రెజెంట్ పార్ట్నర్ టాటా చెప్పేస్తే వీళ్ళు ఏడుస్తూ కూర్చోకుండా ఆ మెమరీస్ ని గుర్తు చేసుకోకుండా కనీసం తప్పెక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి అనుకోకుండా ఆ పోతే పోయాడులే అనుకుని ఇంకొకరిని బ్యాకప్ గా పెట్టుకుంటారు. అసలు వీళ్ళకి ప్రేమ ముఖ్యం కాదు, వీళ్ళకి కావాల్సింది కంఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ పాడైన తర్వాత రిపేర్ చేయించుకుని వాడుకోవచ్చు, లేదా కొత్త ఫోన్ కొనుక్కుని కూడా వాడుకోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఆల్రెడీ వాడుతున్న ఫోన్ మంచిగా ఉన్నా సరే ఇంకొక ఫోన్ ని బుక్ చేసుకుంటారు. ఐ మీన్ వీళ్ళ రిలేషన్షిప్ ఇలా ఉంటుంది. ఈ దరిద్రమైన రిలేషన్షిప్ కి వీళ్ళు పెట్టుకున్న పేరే కుషనింగ్. రిలేషన్షిప్ ను కూడా ఆన్లైన్ షాపింగ్ మాల్ లా మార్చేశారు కదరా నీచులారా. సింపుల్ గా చెప్పాలి అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే 2 కాళ్ళ మీద చక్కగా నిలబడొచ్చు, కానీ వీళ్ళు ఒక్క కాలు మీద నిలబడి ఇంకో కాలు ఎక్కడ వేయాలా అని వెతుక్కుంటారు. మీకేమో నువ్వే నా సర్వస్వం అని చెప్తారు, కానీ మనసులో మాత్రం వీడు పోతే నాకు వాడున్నాడులే అని ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తారు. పొరపాటున ఈ జెన్జీ బ్యాచ్ రోమియో జూలియట్ కాలంలో ఉంటే జూలియట్ కోసం రోమియో విషం తాగుతుంటే ఈ జూలియట్ రోమియో కోసం ఏడుస్తున్నట్టు నటిస్తూ ఇంకో రోమియోకి మెసేజ్ చేసేది, అరే మా ఓడు క్లోజ్ అవుతున్నాడు, రేపు ఈవినింగ్ మనం రూమ్ లో క్లోజ్ అవుదామా. దీన్నే అంటారు ఎమోషనల్ చీటింగ్. బ్రేకప్ అయ్యాక బాధపడటానికి వీళ్ళ దగ్గర టైం ఉండదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అప్పటికే ఒక స్పేర్ పార్ట్ వెయిటింగ్ లో ఉంటుంది. అయినా బ్యాకప్లు బ్యాటరీలకి పవర్ బ్యాంకులకి పెట్టుకోవాలి, ప్రేమకి పెట్టుకోవడం ఏంట్రా పిచ్చిపు. ఇది మామ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2K లైక్స్ కొట్టండి మామ. కరెక్టే 3 మంత్స్ నుంచి మనం సరిగా వీడియోలు పెట్టట్లేదు, ఛానల్ కూడా రీచ్ లేదు. అయినా మీరు తలుచుకుంటే ఇది పెద్ద టార్గెట్ ఏం కాదు, జుజుబీ. ఒకవేళ మీరు 3K లైక్స్ కంప్లీట్ చేస్తే నా దగ్గర పార్ట్ 2 ఉంది, అది కూడా పెడతా. ఈ ఛానల్ తో పాటు మన ఎస్కేఆర్ గ్యాంగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో కూడా కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ ఇవ్వండి మామ. నెక్స్ట్ ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుస్తా. బీ సేఫ్. దిస్ ఇస్ సత్య ఫ్రమ్ ఎస్కేఆర్ కౌంటర్స్ సైనింగ్ ఆఫ్.